వస్తా. పాతాళంలో ఉన్నా నాకు అది పరలోకమే. నువ్వు భూమి మీద ఉన్నా అది నాకు పరలోకమే. నువ్వు చీకట్లో ఉన్నా అది నాకు పరలోకము. నేను ఎక్కడికి వెళ్తాను, నేను ఎక్కడికి వెళ్ళినా నువ్వు అక్కడ ఉంటే అది నాకు పరలోకమే. అంటే ఎస్. దేవుడు నీ లోపల పరలోకంగా మారిపోవాలి. నీ దేవుడిని నీ లోపల నీ ఇన్సైడ్ లో హెవెన్ లాగా నువ్వు మార్చుకోవాలి. అందుకోసమని బైబిల్ ఏమని చెప్తుందంటే, పరలోకంలో శాంతి, సమాధానం, నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ యందలి ఆనందం ఉంటది. ఏముంటదండి? ఎస్, ఆనందం. ఆనందము, సంతోషము, పరిశుద్ధాత్మ యందలి సమాధానము. అంటే నీ లోపల క్రీస్తు గనక పరలోకంగా మారితే, నేను చెప్తున్నా దేవుని యొక్క బిడ్డలారా, పవర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ సొంతం, నీ స్వాస్యం అయిపోతది. నీ తండ్రి స్వాస్యం నీకెట్లనో అది 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 అధికారంతో నీకెట్లా సొంతమో, దేవుడి పవర్ కూడా నీ లైఫ్ లో అంత స్వాస్యంగా మారిపోతుంది. ఆ పవర్ ని నువ్వు సొంతం చేసుకుంటే ఏలొచ్చు అండి. నువ్వు భూమిని సింపుల్ గా ఏలొచ్చు. నీ పర్సులో ఎంత మనీ ఉందో నేను చెప్పను, నువ్వు ఏ ఇంట్లో ఉంటున్నావని నేను చెప్పను, లేకపోతే ఏ కార్ వాడుతున్నావని నేను చెప్పను. కానీ నేను చెప్పేది ఒకటే, నువ్వు ఎక్కడ ఉన్నా, దేన్ని వాడుతున్నా, నువ్వు ఏం చేస్తున్నా, ఈ పవర్ ని మాత్రం నువ్వు పొందుకో. దేవుని యొక్క పవర్ ని నీకు సొంతం చేసుకో. ఈజీగా దూతలు నీ కోసం అపేర్ అవుతారు. ఈజీగా దేనికి స్తోత్రం. దేవుని యొక్క దూతలు నువ్వు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు నీకు తోడుగా ఉండి నీకు అపియర్ అయ్యి నీకు బ్లెస్సింగ్స్ ని తీసుకొని వస్తారు. ఆమేన్. భూమి మీద ఒక్క దినము, దేవుని యొక్క బిడ్డలారా, 1000 దినముల కంటే శ్రేష్టమైనది. క్రైస్ట్ లో నువ్వు గనక ఐక్యం చేయబడితే ఆ పవర్ అనేది నువ్వు ఆనందిస్తూ దాన్ని అనుభవిస్తావు. నీ జీవితాన్ని ఆనందిస్తూ అనుభవిస్తావు. ఆమేన్. సాడ్ తోటి నువ్వు ఉండదు నీ లైఫ్. నువ్వు ఎంజాయ్ చేస్తూ నువ్వు ఎక్స్పీరియన్స్ చేస్తావు దేవుని యొక్క పవర్ ను. అంత గ్రేట్ గాడ్, అంత గొప్ప దేవుడు నీ లైఫ్ కి. ఆయన క్రియేటర్ గా ఉన్నాడు. అందుకనే ప్రతిరోజు ఒక్కసారైనా మిర్రర్ ముందు నిలబడి చెప్పుకో, నిజంగా నేను గ్రేట్, నా దేవుణ్ణి నేను తండ్రిగా కలిగి ఉన్నందుకు, ఆయన యొక్క కింగ్డమ్ కి నేను క్వీన్ గా, కింగ్ లాగా నేను వెళ్ళబోతున్నందుకు నేను గ్రేట్. భూమి మీద నేను ఏమీ సంపాదించుకోకపోవచ్చు కానీ నేను అసలైన దాన్ని పట్టుకున్నానని అప్రిషియేట్ చేసుకొని నిన్ను నువ్వు. అర్థమవుతుందా? అంతకంటే జాయ్ఫుల్ అన్నది మరేది ఉండదు.